టాలీవుడ్ సెన్సేషన్ గ్లోబల్ సినిమా ఆశగా ఎదురుచూస్తున్న SSMB 29 అలియాస్ వారణాసి గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబును శ్రీరాముడిలా చూడాలనుకున్న అభిమానులకు ఒక పక్క ఆనందం, సినిమా ఆలస్యం అవుతుందనే అసంతృప్తి మరోపక్క. కానీ వీటన్నిటికీ చెక్ పెడుతూ మహేష్ బాబు ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారట. అసలు ఆ ప్లాన్ ఏంటి? వారణాసి విశేషాలేంటి? చూద్దాం. సాధారణంగా రాజమౌళి సినిమా అంటే ఏళ్ల తరబడి షూటింగ్ జరుగుతూనే ఉంటుంది. దీనివల్ల మహేష్ బాబును తెరపై చూడడానికి చాలా కాలం వేచి చూడాల్సి వస్తుందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే మహేష్ బాబు దీనికి ఒక అదిరిపోయే పరిష్కారం ఆలోచించారు. 2026 సెప్టెంబర్ నాటికి వారణాసి షూటింగ్ పార్ట్ పూర్తి చేసి రాజమౌళి పోస్ట్ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉన్నప్పుడు, అంటే నవంబర్ నుండే తన తదుపరి సినిమాను పట్టాలెక్కించాలని మహేష్ ఫిక్స్ అయ్యారట. తద్వారా వారణాసి విడుదలైన కొద్ది నెలల్లోనే మరో సినిమాతో ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా ఇవ్వాలని సూపర్ స్టార్ ప్లాన్ చేస్తున్నారు. ఫిబ్రవరి 25న అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన ఒక కార్యక్రమంలో రాజమౌళి స్వయంగా కొన్ని కీలక విషయాలను పంచుకున్నారు. ఈ సినిమాలోని కొన్ని అద్భుతమైన సన్నివేశాలను అధునాతన మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో షూట్ చేసినట్లు ఆయన వెల్లడించారు. హాలీవుడ్ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా విజువల్ వండర్ గా ఈ సినిమా ఉండబోతోంది. ఇందులో మహేష్ బాబు రుద్ర అనే పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తుండడం విశేషం. ఇక సినిమా కథాంశం గురించి గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఇచ్చిన హింట్ ఇప్పుడు ఇండస్ట్రీని ఊపేస్తోంది. ఇది కేవలం గ్లోబ్ ట్రోటింగ్ అడ్వెంచర్ మాత్రమే కాదు, ఇందులో టైం ట్రావెల్ ఎలిమెంట్స్ కూడా ఉండబోతున్నాయట. విభిన్న కాలాల్లోకి ప్రేక్షకులను తీసుకెళ్లే ఈ సినిమా కోసం దాదాపు 1200 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. అన్ని పనులను పూర్తి చేసి 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది.